విత్తనాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అగ్రోస్ షాప్ల ముందు విత్తనాల కోసం రైతులు క్యూ లైన్లో నిలబడుతున్నారు. అయినా విత్తనాలు దొరక్కపోవడంతో అన్నదాతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. షాపుల ముందు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పందించి రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు. గత ప్రభుత్వంలో ఎరువులకు కానీ విత్తనాలకు కానీ ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం లైన్ పొద్దున 6 గంటలకు వచ్చినాం మేము. విత్తనాలకు కానీ ఇప్పుడు చిరువులకు కానీ మాకు కొరత ఏర్పడ్డది. ఆ లైన్లో మేము చెప్పులు పెట్టిపోయినాం. కనీసం నీళ్ళు ఉడక తాగడానికి మాకు పోని పరిస్థితి లేదు. కానీ ఈ ప్రభుత్వం వ్యవసాయ రైతులకు జిలుపు అందించిన ప్రభుత్వము గత ప్రభుత్వంలో రైతులకు అందుబాటులో ఎంత అవసరమవుతుందో అంత అవసరం బట్టి తీసుకొచ్చారు. ఇప్పుడు రైతులకు అవసరం ఒక 20% జిలుపు తీసుకొస్తారు, ఇప్పుడు 100% బంద్ ఉన్నారు. చాలా ఇబ్బందిగా పొద్దున 6 గంటల ఒక్క రైతుకు 5-6 బ్యాగులు వచ్చు. కానీ ఈ ప్రభుత్వం చేంజ్ కాగానే ఒక్క బ్యాగు కూడా చెప్పులు పోలీసు వాళ్ళు కావలి పెట్టి అమ్ముతున్నారు. ఈ ఆగ్రోస్ వాళ్ళు పొద్దున వస్తే మధ్యాహ్నం అవుతుంది. వ్యవసాయ అధికారులు దీనిపై వెంటనే చర్య తీసుకొని, లేకుంటే జిల్లా ఇన్ఛార్జి మంత్రి కానీ సీఎం కానీ చర్య తీసుకొని సిద్దిపేట జిల్లాకు